హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు తీసుకునే వాళ్ళందరికీ ఇక నుంచి రేషన్ సరుకుల పంపిణీలో భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. ఒక్కొక్కరికి 7 రకాల సరుకులనైతే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వీటితో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్డుకి కూడా రూ. 4,000 వరకు డబ్బులను కూడా పంపిణీ అయితే చేయబోతుంది. సో, ఎవరెవరికి డబ్బులొస్తాయి, ఎవరెవరికి ఏ విధంగా మనకు ఈ వస్తువులనేది మనకు రేషన్ సరుకులనేది పంపిణీ చేయబోతున్నారు. సో, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు సరికొత్త విధానంలో ఈ రేషన్ పంపిణీ సరుకులైతే మనకు పంపిణీ చేయబోతున్నారు. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్‌ని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ 1 మిలియన్‌కి దగ్గరలో ఉంది. సో, ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి మీరు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవ్వడానికైతే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్‌ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పీవీసీ రేషన్ కార్డులనైతే పంపిణీ చేశారు. ఈ పీవీసీ రేషన్ కార్డ్స్‌లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక క్యూఆర్ కోడ్ కూడా సెపరేట్‌గా అయితే పెట్టారు కదా! ఈ క్యూఆర్ కోడ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, ఆ క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేసి చూసినట్లయితే ఆ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మనకి ఈజీగా కనిపిస్తారు. సో, ఈ విధంగా దాన్నైతే మనకు డిజైన్ అయితే చేయడం జరిగింది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది ఇప్పటి వరకు ఎవరైతే తీసుకోలేదో అటువంటి వారికి శుభవార్తను ప్రకటిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. సో, ఇప్పటి వరకు ఎవరికైతే ఈ రేషన్ కార్డ్ అనేది తీసుకోకుండా ఉన్నారో అటువంటి వారు గనక ఇప్పుడు మీరు రూ. 200 అనేది గనక పే చేసి మీ యొక్క సచివాలయంలో మీరు ఈజీగా రేషన్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ రేషన్ కార్డ్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైనా సరే ఏ పథకానికైనా బెనిఫిట్ అనేది కావాలి అంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉన్నవారికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరుకులను కూడా పంపిణీ చేస్తుంది. సో, ఇవన్నీ బెనిఫిట్స్ అనేది మనం ఎప్పటికప్పుడు పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా 100కి 100% మనం కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది. ఆ పనులలో భాగంగానే రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు మాత్రమే ప్రత్యేకించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటుంది. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీకు కొత్త రేషన్ కార్డు కనుక రాకపోతే వెంటనే మీరు సచివాలయం నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో మెంబర్స్‌ని యాడ్ చేయడం, మెంబర్స్‌ని డిలీట్ చేయడం, మెంబర్స్‌ని స్ప్లిట్ చేయడం. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్‌లో సైట్ అయితే రిలీజ్ చేసింది. సో, వీటి ద్వారా మీరు రేషన్ కార్డులో ఉన్న వ్యక్తిని ఎవరైనా సరే డిలీట్ చేసుకోవచ్చు, లేదా యాడ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. సో, ఇలాగ మనకు పలు రకాలుగా మనకు ఉపయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే శుభవార్త చెప్పారు. సో, వెంటనే మీరు చేసుకోవాలనుకుంటే మీరైతే చేసుకోవచ్చు ఈ ఒక్క పనులన్నిటిలో కూడా. అయితే మనకు వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీలో భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. సో, గత నెలలో ఇచ్చినటువంటి రేషన్‌కి, ఈ నెలలో ఇచ్చినటువంటి రేషన్‌కి విభిన్నంగా ఈసారి మనకు సరికొత్త విధానంలో మనకు రేషన్ కార్డుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు రేషన్ పంపిణీ సరుకులనైతే మనకు ఇవ్వబోతున్నారు. సో, వీటికి సంబంధించి మనం క్లియర్‌గా చూస్తే ప్రతి ఒక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల చొప్పున మనకు ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద బియ్యం అయితే పంపిణీ చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ బియ్యాన్ని ఇప్పుడు భారీగా మనకు పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేశారు. ఎవరైతే అంత్యోదయ అన్న యోజన, అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు కలిగినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి గతంలో ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కాస్త మనకు రద్దు చేసి, సో, సరికొత్త విధానంలో కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 7 కిలోల చొప్పున బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. సో, ఇది మనకు అంత్యోదయ అన్న యోజన, అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు కలిగినటువంటి వారికి మాత్రమే ఈ విధంగా 7 కిలోల చొప్పున రేషన్ బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు. సో, ఇక మనకు దీనితో పాటుగా ఈసారి
మనకు రేషన్ పంపిణీలో భాగంగా ఇచ్చేటువంటి సరుకుల్లో కొన్ని కొత్త మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4 జిల్లాల్లో మినీ మార్ట్‌లు కూడా అయితే మనకు స్టార్ట్ చేసింది. ఈ మినీ మార్ట్‌లు అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మినీ మార్ట్‌ల తరహాలో తీసుకురాబోతున్నారు. అయితే ప్రస్తుతానికి మనకు వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీలో ఖచ్చితంగా మనకు ఈ యొక్క పంచదార అంటే బియ్యంతో పాటు బియ్యము, పంచదార మరియు గోధుమ పిండి 1 కిలో, రాగులు, జొన్నలు మరియు కందిపప్పు వీటన్నిటితో పాటు ఆయిల్ ప్యాకెట్ కూడా మొత్తంగా 7 రకాల వస్తువులను మనకు పంపిణీ అయితే చేయబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. సో మనకు ఈ యొక్క 7 రకాల సరుకులు మనం తీసుకోవచ్చు. 7 రకాల సరుకులు మనం తీసుకున్నాక మనకు సంబంధించినటువంటి ఈ 7 సరుకులలో మనకు ఏవైనా వద్దు అనుకుంటే అది మన ఇష్టం. అయితే ఈ 7 రకాల సరుకుల్లో మనకు అవసరం లేనటువంటివి ఏవైతే ఉంటాయో అవి గనక మనం వద్దని గనక వాళ్ళతో చెప్పినట్లయితే వాటికి బదులు డబ్బులిచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. సో అక్రమ రేషన్ రవాణాని నివారించడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్తగా మనకు మార్గదర్శకాలు అవన్నీ కూడా విడుదల చేస్తూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమైతయ్యాయి. ఒక్కొక్కరికి మనకు రేషన్ పంపిణీ రేషన్ సరుకులు మాకు వద్దు, రేషన్ బియ్యం బదులు మాకు డబ్బులు కావాలనుకునే వారికి ఈ వోచర్ విధానాన్ని త్వరలో తీసుకుని వచ్చి ఈ వోచర్ విధానం ద్వారా మొబైల్ ఫోన్లకి మనకు ఒక వోచర్ వస్తుంది. ఆ వోచర్ని తీసుకొని మనం రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులైనా సరే స్కాన్ చేసి తీసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఎక్కడైనా బయట ప్రొవిజనల్ షాప్స్కైనా వెళ్ళేసి అక్కడైనా సరే మనం స్కాన్ చేసి తీసుకోవచ్చు. సో ఈ విధానంలో మనకు మొత్తంగా 2 విధానాలుగా మనకు డబ్బులు లేదా సరుకులు, డబ్బులు కొంచెం తీసుకొని సరుకులు కొంచెం తీసుకొని అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కార్డులో ఉన్నటువంటి మనుషులను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం ఏవైతే ఉన్నాయో సో ఆ బియ్యం కాస్ట్ చూస్తే సింపుల్గా చెప్తాను. మీరు రేషన్ షాప్కి ఈసారి వెళ్ళినప్పుడు మీరు ప్రింట్ తీసుకుంటారు కదా, ప్రింట్ తీసుకున్నప్పుడు దాని మీద పర్ కేజీ ఎంత ఉంటుందో చూడండి. దాదాపు ₹40 పైనే ఉంటుంది పర్ కేజీ అమౌంట్ అనేది. సో అదేదో ఆ డబ్బులను రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా దానికి కొంచెం యాడ్ చేస్తే దాదాపు కిలోకి ఒక ₹60, ₹70 లెక్కన కనుక వేసుకుంటే మనకి ఈజీగా ప్రతి ఒక్క కార్డుదారునికి అన్ని సరుకులు కలిపి మొత్తం ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్స్ అన్నీ కూడా పంచదార మనకు బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది కిలో, మనకు రేషన్ షాపులో ఎంత ఉంటుంది. సో ఈజీగా మనకైతే 500 అవుతుంది కదా. సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో కేజీ ధర ఎంత ఉంటుందో ఆ ధరలనే ప్రతిపాదిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సబ్సిడీ యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్స్తో పాటు ఇవి 2 కలిపి ఒక్కొక్క రైతుకి మనకు ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ పథకం ద్వారా అంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ నేరుగా ఈ డబ్బులను తీస్తారు. ఈ వోచర్ విధానంలో రేషన్ బియ్యం ఇస్తేనే బియ్యం తిననటువంటి వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు. అదే బియ్యం బదులు డబ్బులు ఇస్తే వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనుక్కొని తింటారు. సో అటు ప్రభుత్వానికి కొంచెం యూజ్ అవుతుంది అండ్ మనకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఈ ప్రతిపాదనను అయితే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కూటమిగా కలిసి ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మరియు తెలుగుదేశం పార్టీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి భేటీతో అనంతరం ఈ యొక్క పథకానికైతే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో ఇది మనకు వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. రేషన్ పంపిణీ సరుకులన్నీ కూడా మనకు ఒక్కొక్కరికి 7 రకాల సరుకులు అయితే ఇస్తారు. అనంతరం మనకు 7 రకాల సరుకులు మనకు వద్దు అనుకుంటే ₹4000 వరకు డబ్బులు కూడా అయితే ఇచ్చే విధంగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రేషన్ కార్డు కలిగినటువంటి వ్యక్తులకు శుభవార్తను తెలుపుతూ ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ అనేది 1 మిలియన్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియోస్ చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.